హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ డివోషనల్. ఈ రోజు మనం వచ్చేసి రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ వచ్చాం. ఇది కరెక్ట్ గా మనము నాగోల్ నుంచి ఎల్బీనగర్కి వెళ్ళే రూట్ లో ఉంది ఈ షెడ్. దీని ఆపోజిట్ కూడా రాహుల్ కళాకార్ వాళ్ళ 2 షెడ్లు ఉన్నాయి. ఆపోజిట్ కూడా మనం వెళ్ళి కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ముంబై స్టైల్ గణేశులు చాలా మంచిగా ఉన్నాయి. ఇటు మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ మనం చూద్దాం. సో గైస్ మీరు చూడండి, ఇదైతే మొత్తం చూడండి ముంబై స్టైల్ గణేశుడు లాగా మహారాజా టైప్ గణేశుడు ఎంత మంచిగా ఉన్నారు. రెడ్ పంచ ఉంది, మహారాజా స్టైల్లో గణేశుడు కూర్చుండు. సో మీరు చూడండి, ఇది కూడా అట్లనే ఉంది, సేమ్ మంచిగా ఉంది. ఈ విగ్రహం కూడా ఇదండి. ఇటు వచ్చేసి మనకి బొజ్జ గణపయ్యలు 6 feet బొజ్జ గణపయ్య ఎంత మంచిగా ఉన్నాయో. ఇవి చాలా మంచిగా ఉంటాయి బొజ్జ గణపయ్యలు, బొజ్జ గణేష. మీరు చూడండి చాలా యూనిక్ గా ఉంటాయి. ఈ ఐస్ చూడండి మీరు, గణేషునివి ఎంత మంచిగా ఉందో, రేడియం లాగా కనిపిస్తున్నాయి. సో ఇంకా ఇంకా మనం చూస్తే అన్ని అట్లనే ఉన్నాయి. అన్ని చిన్న చిన్నవి 6 feet బుద్ధ గణపతులు ఉన్నాయి గణేషులు. ఇది చాలా యూనిక్ గా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి ఈ గణేషులు. సో గైస్ మీరు చూడండి, అయోధ్య రాముడు ఉన్నది ఇక్కడ. మొత్తం అయోధ్య స్టైల్, అయోధ్య రామ మందిరం స్టైల్ గణేశుడు. మీరు చూడండి ఎంత మంచిగా ఉందో. అవండి రాముడు ఉన్నారు, పక్కన గణేశుడు. మొత్తం ఎట్లా మంచిగా బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా అయోధ్య స్టైల్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత మంచిగా ఉందో. సో మీరు చూడండి గణేశుడు ఎంత మంచిగా పెట్టారో. అంత ఇదైతే ఒక 12 feet వరకు ఉంటుంది గణేశుడు. చూడండి రాముడు చూడండి. సో ఇవన్నీ అట్లనే ఉన్నాయి, జస్ట్ కలర్స్ ఒకటి చేంజ్ చేశారు. రాముడి గణేశుడి కలర్స్, పంచ కలరు అవన్నీ చేంజ్ ఉన్నాయి. సో మీరు చూడండి, ఇదిగోండి గణేశుడు ఒక రేంజ్ లో మార్బల్ ఫినిషింగ్ తోని మస్తుంది. సో మహారాజా స్టైల్ గణేశుడు, మహారాజా లాగా కూర్చుండు. అగోండి సోఫా పైన పక్కన పిల్లోస్ ఉన్నాయి, ఇట్ సైడ్ అట్ సైడ్. సో ఇవే ఇట్లాంటివే మొత్తం లైన్ గా ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ 16 to 17 feet గణేశుడు ఉంటాడు. ఇదిగోండి కలర్, పంచ కలర్, బ్యాక్గ్రౌండ్ అదే సోఫా కలర్ అవన్నీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, కానీ మొత్తం ఇట్లానే మొత్తం సేమ్ ఉన్నాయి ఇటు. సో ఇటు వచ్చేసి మనకి బొజ్జ గణపయ్య, ఇంకో బొజ్జ గణపయ్య. మీరు చూడండి ఇది కూడా మంచిగా ఉంది. వెనుక బ్యాక్గ్రౌండ్ చూడండి, శివుడు వచ్చారు. 5 types శివుడు, అంటే 5 heads ఉన్నాయి శివునివి. మీరు చూడండి ఇంకా వెనకాల మొత్తము సన్ రైజ్ ఇచ్చారు. అవ్వండి సన్ రైజ్ ది మొత్తం బ్యాక్గ్రౌండ్ గణేశుడు. ఇదిగోండి ఇది కూడా సేమ్ ఉన్నారు. కలర్ జస్ట్ ధోటి కలర్ ఇంకా పంచ కలర్ చేంజ్, అంటే అవే చేంజ్ ఉన్నాయి. సో గైస్ ఇది చూడండి, ఇది చాలా మంచిగా ఉంది. అమ్మవారు ఉన్నారు పైన విత్ 7 to 14 hands. మళ్ళా కిందికి వచ్చే వరకు ఇక గణేశుడు మహారాజా స్టైల్ గా కూర్చోండి. ఇది కూడా గణేశుడు. మీరు చూడండి ఇది సింహాలు ఉన్నాయి. ఇదిగోండి లయన్ 1, ఇట్ సైడ్ కూడా లయన్ ఉన్నారు. సో సోఫా పైన మహారాజా స్టైల్లో కూర్చుండు గణేశుడు. చాలా మంచిగా ఉన్నారు, చాలా మంచిగా కనిపిస్తుండు. ఇది కూడా మంచిగా ఉంది గణేశుడు.
ఇది కూడా విత్ బ్యాక్ డ్రాప్ మీకు వచ్చేసి 16 to 16 ఫీట్స్ వరకు వస్తుంది. సో ఇది కూడా మంచిగా ఉంది. ఇది కూడా ఉన్నారు సేమే, కానీ దీనికి ఇంకా అమ్మవారిది ఫేస్ పెట్టలే, వితౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మవారిది చేయకుండా డైరెక్ట్ ఉంది, సేమ్ ఉంది గణేశుడు. సో గైస్ ఇది చూడండి బొజ్జగణపయ్య, పెద్ద బొజ్జగణపయ్య గణేశుడు. ఇగోండి ఇలా శివుడు వచ్చాడు, ఇగోండి ఇదే చూడండి. సో ఇలా కింద నంది ఉంది, నంది పైన శివుడు. ఇదండి ఇది ఇదిగోండి మీరు చూడండి, ఎలిఫెంట్ నంది రెండు మిక్స్ చేసి హెడ్ చేశారు. ఇదిగోండి అంటే మీరు చూడండి క్రియేటివిటీ, రాహుల్ కళాకార్ వాళ్ళ సెట్ల రాహుల్ సార్ వాళ్ళ క్రియేటివిటీ చూడండి మీరు ఎట్లా ఎంత మంచిగా బ్యాక్గ్రౌండ్ చేసిండ్రో. అవును గణేశుడు చూడండి వైడ్ యాంగిల్లో ఎంత మంచిగా కనిపిస్తుందో, బ్యాక్ డ్రాప్ అయినా వస్తుంది గణేశునికి. పెద్ద గణేశుడు బొజ్జగణపయ్య, పెద్ద బొజ్జగణపయ్య. ఇది కూడా సేమ్ ఉంది, కలర్ డిఫరెంట్, జస్ట్ బ్యాక్ డ్రాప్ కింద పంచప్ కలర్ డిఫరెంట్ అంతే. ఇది కూడా సేమ్ ఉంది. సో ఇదంతా సేమ్ గణేశులే, ఎంత పెద్దగా ఉన్నాయో బొజ్జగణపయ్యలు ఇది చూడండి. ఇది చూడండి, ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు గణేశుడు. పైన శివలింగము, వెనకాల రెండు బొజ్జగణపయ్యలు ఉన్నారు పక్కన. ఇవ్వండి పెద్ద బొజ్జగణపయ్య, పెద్ద గణేశుడు. ఇయర్స్ లో కూడా గణేశులు పెట్టారు, ఇదే హైలైట్. ఇయర్స్ చూడండి మీరు, అవ్వండి ఇట్ సైడ్ చూడండి ఎంత మంచిగా పెట్టారో, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. వాళ్ళ కింద చూస్తే ఇంకా గణేశుడు బొజ్జగణపయ్యలు ఉన్నారు. అంటే దీంట్లో ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 టోటల్ 9 పెద్ద గణేశునితో కలిపి మనకి టోటల్ 9 విగ్రహాలు, గణేష్ విగ్రహాలతోని ఒక గణేశుడు చేశారు. అసలు ఇది నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ, అసలు ఒక రేంజ్ లో ఉన్నది గణేశుడు అయితే మీరు చూడొచ్చు. ఇది ఒకవేళ మనం పెట్టినాం అనుకోండి మండపంలో, ఒక నెక్స్ట్ లెవెల్ రేంజ్ వస్తుంది గణేశునికి అయితే. సో గైస్ ఇది చూడండి కృష్ణుల రూపంలో గణేశుడు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఒక రేంజ్ జంగల్ థీమ్ ఇచ్చారు. సో మీరు చూడండి కృష్ణుడు, ఇది రాధా అమ్మ. సో కృష్ణుడు టైప్ గణేశుడు అనుకోండి, ఇంత మంచిగా ఇచ్చిందో అసలు. కింద చూడండి డియర్ ఉన్నారు, డియర్. ఇలా చూస్తే నంది, ఇదండి పైన చూడండి మొత్తం. సో ఇలా నెమలి వచ్చింది, ఇవన్నీ నెమలి. ఇవన్నీ చెట్టుకి అసలు ఏమైనా చెప్పచ్చా, ఇంత మంచిగా చేస్తారు గణేశుడు. అసలు ఇది అయితే మస్తు ఉంది, వేరే గణేశుడు కంపేర్ చేస్తే ఇదైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది నాకు. చూడండి ఇదైతే కృష్ణుడు టైప్ లా అసలు గణేశుడు. అవన్ ఇదైతే ఒక మహా అంటే ఒక ఉంటుంది, ఒక 17 to 18 ఫీట్స్ ఉంటుంది గణేశుడు. ఇదిగోండి ఇటు సైడ్ మొత్తం అవే ఉన్నాయి గణేశుడు, జస్ట్ బ్యాక్ డ్రాప్ అవన్నీ చేంజెస్ కలర్స్ అంతే. సో గైస్ ఈ గణేశుడు చూడండి, అలా గరుడ ఉన్నాడు, గరుడ దేవుడు. ఇటువంటి నాగపాములు వచ్చినాయి 4. ఇవన్నీ గణేశుడు. కింద మళ్ళీ పెద్ద గరుడు ఉన్నాడు, గరుడ పైన గణేశుడు కూర్చుండు చూడండి. మళ్ళా వెనకాల మొత్తం పాము ఉంది, నాగపాములు ఉన్నాయి. సో ఇటు కూడా మొత్తం సేమ్ అవే గణేశులు ఉన్నారు. ఇవన్నీ
అంటే రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్లో ఒకటే గణేశులు ఒక లైన్ లో పెట్టేసాడు, ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క. సో గైస్ ఇది చూడండి దగడు షెడ్ గణేశుడు, సేమ్ పూణేలో ఎట్లా గణేశుడు ఉంటారో సేమ్ అట్లనే చేసిండు దగడు షెడ్ గణేశుడు. ఇగోండి ఎంత పెద్ద తుండం వస్తుందో చూడండి, వస్తుంది. ముందు చూడండి ఇది ఓం అని రాసింది చూడండి, మంచిగా ఉందో. బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఇచ్చిండు. ఇదిగోండి చాలా మంచిగా, చాలా సింపుల్స్ కలర్స్ తోని చాలా మంచిగా ఇచ్చిండు దగడు షెడ్ గణేశుడు. సో ఇటు సైడ్ మొత్తం చూస్తే మళ్ళీ దగడు షెడ్ గణేశులే. అవును, ఎంత మంచి కనిపిస్తుంది ఇటు సైడ్ నుంచి దగడు షెడ్ గణేశుడు, ఒక మిర్రర్లో చూసినట్టుంది. సో గైస్ మీరు చూడండి, ఇది హైలైట్ ఉన్నారు ఈ గణేశుడు కూడా, మహారాజా స్టైల్లో ఉన్నారు. కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సింహాలు ఉన్నాయి, మహారాజా స్టైల్ సోఫా పైన కూర్చొని ఉన్నారు. ఇవ్వండి మీరు చూడండి, బ్యాక్డ్రాప్ కూడా చాలా సింపుల్ ఇచ్చారు దీనికి, సింపుల్ కలర్స్ తోని యూనిక్ ఉన్నారు ఈ గణేశుడు. మీరు చూడండి మహారాజా స్టైలు. మీరు ఇది పెట్టిండ్రు అనుకోండి మండపంలో, ఇది కూడా మస్తు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అసలు బ్యాక్గ్రౌండ్కి ఏమైనా చేయాలి కూడా అవసరం లేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వీళ్ళు హైలైట్ చేసేసి వెనకాల చూడండి. మొత్తం అవే గణేశులు. సో గైస్ ఇది ఇక్కడ అప్డేట్. సో మళ్ళీ కలుద్దాం రాహుల్ కళాకార్ వల్ల ఆ ఆపోజిట్ సెట్కి మళ్ళీ పోయి అక్కడ కూడా తీసుకుంటా నేను ఒకసారి. ఇది సేమ్ ఇవైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఈ సైడ్ గణేశులు అయితే. మీరు చూడండి దగడు షెడ్ గణేశుడికి అయితే నాకు మస్తు నచ్చింది, మీరు వచ్చి తీసుకోవచ్చు. చాలా మంచిగా చాలా చిన్నగా ఉంది, మస్తు ఉంది గణేశుడు. సో ఇది గైస్ ఇక్కడ అప్డేట్. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.